దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 830 పాయింట్లు, నిఫ్టీ 252 పాయింట్ల ప్రాఫిట్ తో కొనసాగుతున్నాయి. అలాగే రూపాయి 40 పైసలు బలపడింది. ఇక బుల్లియన్ మార్కెట్ కూడా లాభాల బాట పట్టాయి. 24 క్యారెట్ల బంగారం ధర 710 రూపాయలు పెరిగి 1,60,000 పలుకుతోంది. ఇక వెండి కేజీపై 4,340 రూపాయలు పెరిగి 2,76,570 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక ఈ రోజు స్టాక్స్ కి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. సో ఈ రోజు బులియన్ మార్కెట్ అయితే మంచి లాభాలతో స్టార్ట్ అయ్యింది. సో ఈ రోజు ఏ రకంగా ఉండబోతుంది? ముగిసే సమయానికి క్లోజ్ అయ్యే టైం కూడా ఇదే రకంగా ఉంటుంది అనుకోవచ్చా? ఓకే, పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే కొన్ని ఉన్నాయి, చెప్తాను. అదేంటిది అంటే, ఏదైతే ఈ చర్చలు జరుగుతాయని ఒక సందేశం రావడం జరిగింది నిన్న మొన్న శనివారం నైట్. అంటే మనకి డే నైట్ టైము, వాళ్ళకి డే టైము. అందుకని నిన్న సెలవు కాబట్టి ఈ రోజు గ్యాప్ డౌన్ తోటి, అంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ముడిచముడు $95 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొన్నటి వరకు $107, $108, $110 ఉన్నటువంటి ముడిచముడు ధర ఒక్కసారిగా తగ్గేటప్పటికి $95, ఇప్పుడు ప్రెసెంట్ 94.95 అంటే $98 ట్రేడ్ అయ్యేటప్పటికి ఒక్కసారిగా మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ రావడం జరిగింది. దాంతో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ పెరిగింది. ఈ గోల్డ్ సిల్వర్ తో పాటు, అంటే ఈ యురేనియం ఏదైతే ఉందో ఇరాన్ వాళ్ళు అమెరికాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని ఒకటి, తర్వాత అంతకుముందు ఏదైతే అమెరికా అంటే ఇరాన్ వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి వేరే దేశాల్లో, అవి కూడా వాళ్ళకి రిటర్న్ ఇప్పిస్తామనేది ఒకటి. అయితే ఈ శాంతి ఒప్పందం జరుగుతుంది అనేది, మళ్ళీ దీంతో ఈ హర్ముజ్ జల్సంధి ఓపెన్ అవుతుంది. ఇవన్నీ జరగడానికి 60 రోజులు టైం అన్నమాట చర్చించడానికి ఇవన్నిటికి. అందుకని ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం లేదు, యుద్ధం ఆగినట్టే, హర్ముజ్ జల్సంధి ఓపెన్ అవుతున్నట్టే. ఓపెన్ అయినాక చిన్నగా నౌకలన్నీ రావాలి. అయితే ఈ ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ శాంతి ఒప్పందం ఓకే, 60 రోజులు ఓకే, కానీ ఈ డిమాండ్లు ఏవైతున్నాయో అవి చర్చలు జరగాలిగా. ఆ చర్చలు జరిగినాక యురేనియం నిల్వలు ఏవైతే ఉందో నిల్వలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి, వాళ్ళు వదులుకోవటానికి కోసం టెహ్రాన్ వాళ్ళు అంగీకరించినట్టుగా అమెరికా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఏదైతే ఉందో ఆయన ఏమంటుండో, ఓకే నేను శాంతి ఒప్పందం, కానీ 60 రోజుల వ్యవధిలో మనం ఇవన్నీ చేసుకున్నాకే అని అంటారు. అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు 90 రోజులు, సుమారు 87-88 రోజులు అయింది యుద్ధం మొదలై, ఫిబ్రవరి 28 నుంచి. ఇప్పుడు ఆగింది, కానీ మళ్ళీ సంప్రదింపులకి 60 రోజులు ఉంటది. ఈ 60 రోజుల్లో ఎవరెవరు పాల్గొంటారు, ఏం జరుగుద్ది, ఇరుపక్షాల వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒప్పందాలు కుదిరి సంతకాలు ఇంత వరకు ఇప్పుడు ఇది ఫ్రీనే. ఏది అమెరికాను ఇరాన్ మీద దిగ్బంధనం ఉంది అంటుండు. ఇరాన్ ఏమంటుండు, ఆ దిగ్బంధనం తొలగిస్తే మేము పంపించేస్తామని ఈయన చెప్తుండు. ఇవన్నీ ఇంకా చర్చల్లో ఈ పురోగతి ఏదైతే ఉందో, అంటే వాళ్ళు అనడం ఏంటిదంటే, భారత పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో ఇక్కడ పర్యటిస్తుండు, ఆయన అనడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఏదైతే అణ్వస్త్రాలు తయారు చేసుకుంటుందో ఇక మాకేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి వీళ్ళు, ఇప్పుడు ఇరాన్ లో ఏదైతే సీ మైన్స్ ఉన్నాయి అవి తీపియాలి, అవన్నీ మళ్ళీ సర్వే చేయాలి. మళ్ళీ ఈ చర్చలు అయ్యేంత వరకు కూడా ట్రంప్ ఏమంటుండు, హర్ముజ్ దిగ్బంధనం కొనసాగుతుందని అంటుండు ఆయన కూడా. ఇవన్నీ ఇక మనం ఎలా చూడాలి, ఏం చూడాలి, రాబోయే రోజుల్లో ఏదైతే న్యూస్ ఉందో ఇవన్నిటితోటి ఏమైతుంది, ఒక్కసారిగా మన రూపాయి బలపడటమైంది, మార్కెట్ పెరగడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు పెరిగేటప్పటికి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది ఈ న్యూస్ తోటి. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ సీ మైన్స్ తొలగించడానికి మళ్ళీ అది ఎంత టైం పడుతుందో తెలియదు, అది ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. వాళ్ళు ఎంతో కష్టపడితే అమెరికా వాళ్ళు ఇన్ని రోజులకి ఒక 10 మైన్స్ కనుకోరు, సీ మైన్స్. అవి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు, ఎక్కడున్నాయో అవన్నీ కూడా చాలా టైం తీసుకోవచ్చు అనేది అంచనా వేయడం జరిగింది. ఏదున్నా 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది అంటే మళ్ళీ మామూలు కావడానికి. అంతా ఓకే ఉండి చర్చలకైనా కానీ. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక వార్తలు ఏంటిది, లేటెస్ట్ గా ఈ ఏదైతే మళ్ళీ వాళ్ళు రహస్య ప్రదేశాల్లో మొజ్దాబా ఖమేని అన్నమాట, అంటే వాళ్ళ అల్లుడు
వాళ్ళ అబ్బాయి అనుకుంటా, అబ్బాయి అల్లుడు. అయితే వాళ్ళు కూడా వాళ్ళ దాంతో మధ్య శాంతి ఒప్పందాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నా గానీ మళ్ళీ వాళ్ళు ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పుడు ఎవరైతే ఉందో ఆయన అందుబాటులో లేడు అనేది, ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నాడనేది, అయితే ఓన్లీ దూతల సాయంతో ఈయన ఖమేనీ సందేశాలు పంపిస్తుండనేది, అయితే ఇదంతా కూడా ఏం చేస్తాడు, ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అనేది మళ్ళీ రాబోయే రోజుల్లో. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ తోటి మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. కాకపోతే ఇవాళ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొకటి ఏంటిదంటే ఈ వారం మనకి ఒక రోజు హాలిడే ఉంది, 26 బక్రీద్ ఉంది, గురువారం రోజు. అయితే ఆ గురువారం వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ మర్చిపోయినా, ఈ వారం మొత్తం మంత్లీ ఎక్స్పైరీలు, వీక్లీ ఎక్స్పైరీలు, హాలిడే అన్ని ఉన్నాయి అనమాట. అంటే ఇవాళ సోమవారం, మంగళవారం, రేపు ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ. బుధవారం వచ్చేటప్పటికి ఎన్ఎస్సి వీక్లీ ఫ్యూచర్స్, అంటే జూన్ మంత్ ఓపెనింగ్ డే, మళ్ళీ మంత్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. మళ్ళీ గురువారం హాలిడే ఉంది. ఏదైతే గురువారం హాలిడే ఉందో గురువారం మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ బుధవారమే క్లోజ్ అవుతుంది. ఇది బొంబాయిది. అంటే ఏం జరుగుతుంది, ఈ 3 రోజులు మనకి వోల్టాలిటీ ఉంటుంది. మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి వీక్లీ, మంత్లీ అన్ని ఓపెనింగ్ ఉంటుంది. ఇది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, వీక్లీ ఓపెనింగ్, మంత్లీ ఓపెనింగ్ ఉంటుంది. అయితే ఈ వోల్టాలిటీ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఏమాత్రం ఒక గుడ్ న్యూస్ తోటి మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి, కానీ మన అన్ని ఎక్స్పైరీలు ఉంటాయి, షార్ట్ కవరింగ్లు ఉంటాయి. అందుకని మన మార్కెట్లు ఇవాళ కొంచెం పాజిటివ్ లోనే ఉంది, పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మళ్ళీ రేపు వీలైతే షార్ట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 770 పాయింట్లు ఇప్పుడు సెన్సెక్స్ పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ బాగా పెరిగింది, 858 పాయింట్లు పాజిటివ్ లో ఉంది. నిఫ్టీ ఒక 224 పాయింట్లు ప్లస్ లోనే ఉంది. ఇకపోతే మనం బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో దాంట్లో 30 కంపెనీల్లో 26 ప్లస్ లోనే ఉన్నాయి ఇప్పుడు. అందుకని మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇక ఎన్ఎస్సి 50 ఉంటాయి, 50లో 44 ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అందుకని మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ ఒకటే, ఈ న్యూస్ ఏదైతే ఉందో చాలా సెంటిమెంట్ అనమాట. కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చింది అనగానే బాగా పెరుగుతుంది, కొంచెం ఏదన్నా జరగలేదు అనగానే ఒక్కసారిగా గ్యాప్ డౌన్లు అంటే ఫాలో అవడం కూడా జరుగుతుంది. ఇక ఎవరైతే మళ్ళీ ఇంకొకటి కూడా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ కూడా చాలా కంపెనీలు ఇంకా ఆల్రెడీ 3,000 పైన వచ్చినాయి, ఇంకా 2,000 దాకా రావాలి. ఆ 2,000 కంపెనీలు కూడా రిజల్ట్స్ ఇంకో అంటే 31 మే వరకు రావచ్చు. అందుకని మనం ఈ రిజల్ట్స్ కూడా చూడాలి. వచ్చిన రిజల్ట్స్ ని చూసుకొని వాళ్ళు కనుక ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఓకే, అంటే కొనుక్కుంటే ఒక సంవత్సరం పాటుకి చూసుకొని చేయాలన్నమాట. మెయిన్ ఏంటిదంటే యుద్ధ భయం తగ్గిపోయింది అనేది ఒక మార్కెట్ కి, అంటే యుద్ధాలు లేవు, అందుకని మార్కెట్ కొంచెం పాజిటివ్ లో ట్రేడ్ అవటం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, శాంతి చర్చలు జరుగుతాయి అనేది కూడా అన్నమాట. అంటే ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఈ శాంతి చర్చలతోటి కొంచెం బాగానే ఉంటుంది అనేది వార్త. ఇక బక్రీద్ సెలవు ఉంది కాబట్టి మళ్ళీ ఒక రోజు, మళ్ళీ 3 రోజులు ఉంటుంది. అంటే గురువారం సెలవు ఉంటుంది, శుక్రవారం వర్కింగ్ డే, వీకెండ్, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే, సండే హాలిడే. అందుకని ఇప్పుడు పొజిషన్స్ ఎక్కువ తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు, ఇంట్రాడే చేస్తారు తప్ప ఏమన్నా ఉంటే క్లోజ్ చేసుకుంటారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ సెలవు వచ్చింది అంటే ఏం జరుగుతుందో తెలియదు తెల్లారపాటికి. ఇప్పుడు నిన్న శని ఆది సెలవు వచ్చింది, శుక్రవారం రోజుకి ఇప్పుడు సోమవారం రోజుకి వచ్చింది. ఏమైంది, వెంబడి చర్చలు అవుతున్నాయి, అణ్వాయుధాలు అప్పచెప్తారు, అది ఇది అని అన్నారు. అనగానే మార్కెట్లు బాగా పెరిగినాయి. మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు ఇరాన్ వాళ్ళు, ఓకే ఇదంతా టైం తీసుకుంటుంది 60 రోజులు, ఓకే మేము ఓపెన్ చేస్తాం అయ్యి అంటారు. మళ్ళీ ఈ మధ్యలో అణ్వాయుధాలు అప్పచెప్తారా, అగ్రిమెంట్ అవ్వాలి రిటర్న్ లో, మళ్ళీ చెప్పాలి. మరి ఇవన్నీ 60 రోజుల టైంలో మళ్ళీ ఎన్నిసార్లు ఏం జరుగుతాయో తెలియదు. మళ్ళీ ఏది ట్రంప్ అనుకోండి, ఇరాన్ వాళ్ళు అనుకోండి, మధ్యలో ఎవరైతే చర్చలు అదే మధ్యవర్తిత్వం చేస్తారో వాళ్ళు ఏం వింటారు, ఏం చెప్తారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అయితే సత్యనారాయణ గారు, ఇంకొకటి ఈ మధ్య అసలు మార్కెట్ విషయానికి వస్తే ఒక రోజు ప్రాఫిట్స్ లో ఉంటున్నాం, ఒక రోజు నష్టాల్లో ఉంటున్నాం. ఈ రకంగా ఈ రోజు ప్రాఫిట్స్ లో ఉంది కానీ మళ్ళీ నెక్స్ట్ టైం అవుతుందన్న భయం కూడా చాలా మందిలో ఉంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయనుకోవచ్చు, ఆ రంగాల వైపు వెళ్ళొద్దు అనేవి ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, ఎందుకుండవు, అట్లా కాదు. కానీ జనరల్ గా ఏం జరుగుతుంది అంటే తెల్లారేపాటికి ఏ న్యూస్ వస్తుందో తెలియదు. ట్రంప్ వాళ్ళు అనుకోండి, ఇరాన్ వాళ్ళు అనుకోండి, దాంతో మన మార్కెట్లు మీరు అన్నట్టు అప్ అండ్ డౌన్లు. ఒక రోజు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి 1000 పాయింట్లు పెరుగుతుంది. ఇప్పుడు మనం తెల్లారేపాటికి ఇప్పుడు 800 పాయింట్లు పెరిగిందని మనం ఏం చెప్తున్నాం, 817 పెరుగుతూనే వచ్చింది. అంటే ఏంది, ఈ ప్రాఫిట్ నిలబడుతుందా, ఈ పెరిగింది నిలబడుతుందా, పడిపోతుందా అంటే ట్రంప్ ఇరాన్ వాళ్ళ యుద్ధం ఆగిపోతుందా లేదా అనేది దాని మీద బేస్ అవుతుంది తప్ప
మనకు అనేది లేదు. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ కానీ ఏవైతే అంటే రిజల్ట్స్ వచ్చినాయి స్మాల్ క్యాప్ లో కానీ మిడ్ క్యాప్ లో కానీ ఏవైతే ఏ కంపెనీ అయినా సరే సెక్టార్ వైజ్ కానీ రిజల్ట్స్ వచ్చినాయి చూసుకొని వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ తగ్గినా ఓవరాల్ గా మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇవన్నీ సర్దుమనుగుతాయి, నెలకో 2 నెలలకైనా అయిపోయినాక ఆటోమేటిక్ గా అంటే మన మార్కెట్ మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతుంది. ఓకే, సో ఉన్నటువంటి రూపీ వాల్యూ పెరగడానికి ఏంటి అసలు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇదే రీజన్. ఎప్పుడైనా కానీ ఈ ముడి చమురు ధర తగ్గింది అనుకోండి, సింపుల్, మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, ఆటోమేటిక్ గా రూపాయి బలోపేతం అవుతుంది. మళ్ళీ వీటన్నిటితోటి మన మార్కెట్ లో ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్ఫ్లో అంటే డాలర్ల ఇన్ఫ్లో మనకి ఇన్ఫ్లో వస్తుంది ఇండియాకి. అంటే ఎప్పుడైతే డాలర్ల సప్లై ఇండియాకి వస్తుందో ఆటోమేటిక్ గా రూపీ బలోపేతం అవుతుంది, డాలర్ వీక్ అవుతుంది. అంతే సింపుల్ అనమాట. ఏంటిది, మార్కెట్లు పెరిగిందో డాలర్ వీక్ అవుతుంది, మన రూపాయి బలోపేతం అవుతుంది. మార్కెట్ పడిపోయినాయో అంటే మన అంటే ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మేసి ఆ పైసలు డాలర్ల రూపంలో వెనకకపోతాయి. అందుకని అప్పుడు ఏమవుతుంది, డాలర్ కి డిమాండ్ వస్తుంది. ఆ డాలర్ కి డిమాండ్ వస్తుంది కాబట్టి మన రూపాయి వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, డాలర్లు మన ఇండియాకి వస్తున్నాయి కాబట్టి మన రూపాయి బలోపేతం అవుతుంది. సింపుల్ అనమాట. ఎప్పుడైనా కానీ మార్కెట్ పెరిగిందా మన రూపాయి స్ట్రాంగ్, మార్కెట్ పడిందా మన రూపాయి వీక్. ఇంతే. ఇక మళ్ళీ ఐటీకి బెనిఫిట్ అవుతుంది ఎక్కువ శాతం. ఏది, మార్కెట్లు పడ్డప్పుడు. మార్కెట్లు పెరిగినప్పుడు ఐటీ వీక్ ఉంటుంది. అది గమనించాలి. ఎందుకంటే ఫారెన్ కరెన్సీ దేని నుంచి వస్తాయో చూడాలి. ఫారెన్ కరెన్సీ వస్తున్నాయా పోతున్నాయా? ఫారెన్ కరెన్సీ వస్తుంది మనకి డాలర్లు, ఓకే, మార్కెట్ పాజిటివ్ లోనే ఉన్నట్టు, మన రూపాయి బలంగా ఉన్నట్టు, అప్పుడు ఓకే, ఇంకేమి మనం ఆలోచించక్కర్లేదు. 2-3 ఉంటాయి సిమ్టమ్స్, బండ గుర్తులు. అవి కనుక మనం ఫాలో అయితే ఓకే, మార్కెట్ పెరిగింది, ఇన్ఫ్లో వస్తున్నాయి డాలర్లు కాబట్టి రూపాయి ఓకే బలోపేతంగా ఉంటది, ఇండియా వీక్స్ కూడా తగ్గిపోతుంది. రైట్, మార్కెట్ లో పడిపోయినాయి, ఎఫ్ఐఎల్ అమ్మేసారు, పైసలు పోతున్నాయి అంటే డాలర్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, వెంబటే రూపాయి ఇంకా వీక్ అయిపోతుంది. ఇప్పుడు 96 దాటిపోయింది, మన 97 పైసలు దాకా మేము వచ్చింది, 97 దాకా వచ్చింది. అట్లే కొంచెం మళ్ళీ 2-3 రోజులు కనుక మార్కెట్ పడిపోయి ఈ ముడి చమురు ధర కనుక మళ్ళీ ధర పెరగడం మొదలు పెడితే ఈసారి 100 కూడా టచ్ అవ్వచ్చు. అంటే అలా ఉంటది అనమాట మూమెంట్. అంటే ఇప్పుడు ఓకే ఇలానే కంటిన్యూగా ఉందనుకోండి, తగ్గే అవకాశాలు కంటిన్యూగానే ఉంటాయి. ఇలా కొన్నాళ్ళకి ఇలానే తగ్గాలి. అంటే ముడి చమురు కనుక ఎంత తగ్గుతూ పోతూ ఉంటే మనకి మన రూపాయి బలోపేతం అవుతుంది, ఆటోమేటిక్ గా ఫారిన్ కరెన్సీ మిగులుతుంది, ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, ఆటోమేటిక్ గా ధరలు కూడా తగ్గిస్తాయి. ఇప్పుడు ఇదొకటి. ఇప్పుడు పెట్రోల్ మళ్ళీ పెంచడం జరిగింది ఇవాళ పొద్దున్న, ఏరియాని బట్టి సెంటర్ ని బట్టి ₹2.85 పెట్రోల్ డీజిల్, ఓ 10-20 పైసలు అటు ఇటుగా 2 ఈక్వల్ గానే పెంచడం జరిగింది. ఇప్పటికి 4 సార్లు పెంచారు. ఎందుకు పెంచారు ఏంటిదంటే, అంతకుముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు $70 నుంచి $110 2 నెలల నుంచి 90 రోజులు సుమారుగా ఉంటున్నా కొద్దీ అయినా కానీ వాళ్ళు అప్పుడు పెంచలేదు. ఇప్పుడు ఒకసారిగా ఈ 10 రోజుల నుంచి పెంచడం జరిగింది. అంటే అంతకుముందు మన దగ్గర ఏదైతే పాత నిల్వలు ఉన్నాయో ఒకటి, రెండోది ఏంటిది, మనకి ఏదైతే సప్లై ఉందో ఇప్పుడు లేదుగా, ఇప్పుడు కొత్త రేట్లు అంటే ఎక్కువ రేటు పెట్టి మనం కొంటున్నాం. ఆ ఎక్కువ రేటు పెట్టి కొంటున్నాం కాబట్టి ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాసే. కానీ అంతకుముందు ఒకసారి ₹10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గియటం, ఇప్పుడు 4 సార్లు పెంచటం, వీటన్నిటితోటి కొంచెం ఉంటాయి. ఇప్పుడు కనుక ఈ ముడి చమురు ధర ఇంకా తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక పెంచే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇక పెంచకపోవచ్చు. ఇక తర్వాత మళ్ళీ కనుక $100 $110 కనుక ముడి చమురు ధర పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఇక ఇట్నే ₹1.50 మళ్ళీ పెంచాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడున్న టైంలో మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ షేర్స్ లో పెట్టడం కరెక్ట్ టైమేనా? ఓకే, సేఫ్. ఇప్పుడు ఏం లేదు, కాబట్టి రిజల్ట్ చూసుకోవాలి, ఏమేమి రిజల్ట్స్ వచ్చినాయి సెక్టార్ వైజ్ అవి చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కావాలనుకుంటే మనం మళ్ళీ ఒక లిస్ట్ సెపరేట్ గా చేయాల్సి ఉంటుంది. ఇది సెక్టార్ వైజ్ ఫైనాన్స్ అని, బ్యాంకులు, కెమికల్, టైర్స్, ఆటో, ఇట్లా చూస్ చేద్దాం మళ్ళీ. ఓకే అండి, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ.